వెస్పా ఈ పేరు వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది ఒక ప్రీమియం స్కూటీ బ్రాండ్. అయితే ఈ వెస్పా తయారు చేసే స్కూటీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ కంపెనీ ఇంకో పెద్ద కంపెనీ కిందకు వస్తుంది, అదే పియాగో. అండ్ పియాగోకి 3 సబ్ బ్రాండ్స్ ఉన్నాయి, అవే వెస్పా, మోటో గుజ్జీ అండ్ డెర్బీ. అయితే స్టార్టింగ్లో పియాగో అసలు ఆటోస్ని అండ్ స్కూటర్స్ని తయారు చేసేది కాదు. స్టార్టింగ్లో పియాగో కంపెనీ ట్రైన్ ఇంజన్స్ని అండ్ ట్రైన్ కంపార్ట్మెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది. పియాగోని స్టార్ట్ చేసింది రెనాల్డో పియాగో, కానీ దానికి ఫౌండేషన్ వేసింది మాత్రం వాళ్ళ ఫాదర్ అయిన ఎండ్రికో పియాగో. ఎండ్రికో ఒక ల్యాండ్ని కొని అందులో టింబర్ యార్డ్ని స్టార్ట్ చేశారు. అండ్ 2 years తర్వాత అంటే 1884లో పియాగోకి 20 years ఉన్నప్పుడు పియాగో కంపెనీని స్టార్ట్ చేశాడు. అండ్ స్టార్టింగ్లో ఫర్నిచర్ని కూడా తయారు చేసేవాడు. అండ్ తర్వాత ఒక విషయం జరిగింది, అదే ట్రిటీ ఆఫ్ వెర్సిలిస్. ట్రిటీ ఆఫ్ వెర్సిలిస్ జరగడానికి కారణం ఏంటంటే World War Iలో జర్మనీ ఓడిపోయింది. ఓడిపోయాక ట్రిటీ ఆఫ్ వెర్సిలిస్ ప్రకారం జర్మనీలో ఉండే ఏ కంపెనీ కూడా యుద్ధానికి సంబంధించిన వస్తువుల్ని తయారు చేయకూడదు. అయితే స్టార్టింగ్లో BMW యుద్ధానికి సంబంధించిన వస్తువుల్ని తయారు చేసేది. అయితే దీన్ని గమనించిన USA లాంటి అలైస్ BMW మీద చాలా బాంబ్స్ వేసింది. సో BMW చాలా లాస్ అయ్యి ప్రొడక్షన్ని ఆపేసింది. అండ్ తర్వాత దీన్ని గమనించిన పియాగో World War I తర్వాత యుద్ధానికి కావాల్సిన సబ్మెరియన్స్ని, మోటార్ బోట్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని అండ్ ఏరోప్లైన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇటలీకి ట్రిటీ ఆఫ్ వెర్సిలిస్ పనిచేయదు. సో అందువల్ల సింగిల్ హ్యాండెడ్గా యుద్ధానికి కావాల్సిన వస్తువులన్నీ సప్లై చేయగలిగేది. అండ్ తర్వాత 1938కి వచ్చేటప్పటికి రెనాల్డో పియాగో చనిపోయారు. అండ్ తర్వాత రెనాల్డో కొడుకులైన ఎండ్రికో అండ్ ఆర్మాండో చేతిలోకి కంపెనీ వెళ్ళింది. అంటే ఇక్కడ ఎండ్రికో అంటే 2 వ్యక్తులు, వాళ్ళే రెనాల్డో పియాగో వాళ్ళ ఫాదర్ అండ్ ఇంకొకరు రెనాల్డో పియాగో వాళ్ళ సన్. అయితే ఎండ్రికో పియాగో ఎవరైతే రెనాల్డో వాళ్ళ సన్ ఉన్నాడో మనకి చాలా ముఖ్యమైన వాడు, ఎందుకంటే ఎండ్రికోనే వెస్పాని లాంచ్ చేసింది. తర్వాత కాలంలో World War II మధ్యలో ఉన్నప్పుడు World War II ఎలైస్ అయిన బ్రిటిష్, రష్యా, USA, ఫ్రాన్స్, చైనా లాంటి కంట్రీస్ BMW మీద దాడి చేసినట్టే ఇప్పుడు పియాగో మీద కూడా దాడి చేశాయి. ఎందుకంటే ఇటలీ అనేది జర్మనీకి సపోర్ట్గా ఉండేది. సో దీనివల్ల యుద్ధానికి కావాల్సిన వస్తువుల్ని సప్లై చేసే కంపెనీస్లో పియాగో కూడా ఒకటే అవడం వల్ల పియాగో మీద కూడా చాలా దాడులు జరిగాయి. సో ఈ దాడుల తర్వాత పియాగో కంపెనీ కంప్లీట్గా యుద్ధానికి కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్స్ని అండ్ షిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసింది. పియాగో కంపెనీ World War II తర్వాత ట్రక్స్ని, బస్సెస్ని అండ్ అల్యూమినియం విండోస్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది, కానీ అందులో అంత బాగా సక్సెస్ అవ్వలేదు. అండ్ తర్వాత 1946 ముందుకు వెళ్తే పియాగో కంపెనీ ఒక హెలికాప్టర్ని కూడా లాంచ్ చేసింది, అందులో కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ 1946లో ఒక స్కూటర్ని లాంచ్ చేసింది, అదే వెస్పా 98. ఇది చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ తర్వాత 1947లో 3-wheeler కమర్షియల్ వెహికల్స్ని లాంచ్ చేసింది, అంటే ఇప్పుడు మనం చూస్తున్న పియాగో ఆటోస్ లాంటివి అన్నమాట. తరువాతి కాలంలో వెస్పా కంపెనీ అనేది బాగా సక్సెస్ అయింది. అండ్ బాగా సక్సెస్ అయ్యాక ఇండియాకి ఎలా వచ్చిందో చెప్తా చూడండి. అది 1959 బజాజ్ కంపెనీ పియాగో కంపెనీతో అండ్ వెస్పా కంపెనీతో ఒక డీల్ చేసుకుంది. అదేంటంటే వెస్పా స్కూటర్స్ని ఇండియాలో బజాజ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ తీసుకుంది. అండ్ ఒక మ్యూచువల్ డీల్కి 2 కంపెనీస్ వచ్చాయి. ఈ డీల్ వల్ల బజాజ్ కంపెనీ రేంజే మారిపోయింది. అప్పట్లో ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళ బాగా ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్లో ఉన్న ఒక స్కూటర్ వెస్పా స్కూటర్. వెస్పా కంపెనీ ఇండియాలో చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ ఇండియాలో మంచి నేమ్ వచ్చాక బజాజ్కి అండ్ వెస్పాకి ఉన్న డీల్ అయితే 1971లో ముగిసిపోయింది. మళ్ళీ డీల్ చేసుకోవడానికి వెస్పా కంపెనీ అయితే ఒప్పుకోలేదు. సో దీని తర్వాత 1971లో వెస్పా కంపెనీ అయితే ఇండియాని వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత బజాజ్ కంపెనీ ఒక డైమండ్ లాంచ్ చేసింది, అదే బజాజ్ చేతక్. బజాజ్ లాంచ్ చేసిన చేతక్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది, కానీ ఇండియన్ పీపుల్ మాత్రం వెస్పాని మర్చిపోలేదు. అండ్ తర్వాత వెస్పా అనేది మళ్ళీ 1983 తర్వాత LML మోటార్స్తో పార్ట్నర్షిప్ చేసుకొని మళ్ళీ ఇండియాలోకి అడుగుపెట్టింది. అండ్ అప్పుడే వెస్పా ఒక స్కూటర్ని లాంచ్ చేసింది, అదే LML వెస్పా స్కూటర్. అండ్ తర్వాత 2000 టైంలో యాక్టివా అనేది బాగా సక్సెస్ అయింది. సో అందువల్ల మళ్ళీ వెస్పా అనేది వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ తర్వాత కాలంలో అంటే 2012లో మళ్ళీ వెస్పా అనేది ఇండియాలోకి ఎంటర్ అయింది.
1999కి వచ్చేటప్పటికి పయోగో కంపెనీ అనేది ఇండియాలో పయోగో అప్పి అనే ఒక ఆటోని లాంచ్ చేసింది. ఇది ఒక కమర్షియల్ వెహికల్ అవ్వడం వల్ల పయోగో కంపెనీ అనేది చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ పయోగో అప్పి అంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే స్మాల్ బిజినెస్ యొక్క గూడ్స్ని సప్లై చేయడానికి పయోగో కంపెనీ బాగా సెట్ అయింది. అండ్ కస్టమర్స్కి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉండడం వల్ల చాలా బాగా హిట్ అయింది. అండ్ 2019 తర్వాత వెస్పా కంపెనీ అనేది వెస్పా ఎస్ఎల్ఎక్స్ 150 అండ్ వెస్పా విఎల్ఎక్స్ 125ని లాంచ్ చేసింది. వీటి వల్ల ఇండియాలో వెస్పా స్కూటీ రేంజే మారిపోయింది. వెస్పా స్కూటీస్ అనేవి అంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే దీన్ని జనాలు ఒక ప్రీమియం ప్రోడక్ట్గా కొలిచారు. అండ్ తర్వాత రిచ్ పీపుల్ టార్గెట్ చేసి ఈ వెస్పా స్కూటీస్ని లాంచ్ చేయడం వల్ల చాలా బాగా సక్సెస్ అయ్యాయి. అండ్ ఇది అంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వెస్పా స్కూటీస్ యొక్క కలర్ అండ్ లుక్స్ అండ్ తర్వాత సౌండ్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వెస్పాకి 75 years నుంచి ఉంది. సో అందువల్ల వెస్పా అనేది చాలా బాగా నచ్చింది. అండ్ పియాగో కంపెనీ చారిటీలో కూడా చాలా ముందుంటుంది. అండ్ ఇండియాలో హెల్త్ క్యాంప్స్ని చాలా స్టార్ట్ చేసింది. పియాగో కంపెనీ ఆటో డ్రైవర్స్ పిల్లలు చదువుకోవడానికి ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అదే శిక్షా సే సమృద్ధి. శిక్షా సే సమృద్ధి స్కీమ్లో స్కాలర్షిప్ని ఫ్రీగా ఇస్తారు. సో ఈ స్కాలర్షిప్ వల్ల ఆటో డ్రైవర్స్ పిల్లలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్స్ దొరుకుతుంది. సో దీనివల్ల వాళ్ళు బాగా చదువుకోగలరు. అండ్ ఫైనల్గా ఒక ట్రైన్ ఇంజన్స్ని తయారు చేసే ఈ కంపెనీ ఈరోజు 140 years హిస్టరీ గల ఒక కంపెనీగా అయింది. అండ్ యూరోప్లో ఆటోస్ అండ్ స్కూటర్స్లో మార్కెట్ లీడర్గా ఉంది. అండ్ ఇప్పుడు 100+ కంట్రీస్లో పియాగో ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ పియాగో స్టార్టింగ్లో ఒక కార్ని కూడా లాంచ్ చేసింది. అండ్ అది బాగా సక్సెస్ అవ్వలేదు. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.